మరాఠా గడ్డపై మోగిన ఎన్నికల నగారా రసవత్తరంగా మారిన మహారాష్ట్ర ఎలక్షన్స్. మరాఠా గడ్డ వైపే దేశం చూపు. ఏ పార్టీ ఎవరిదనేది తేల్చనున్న మహాప్రజలు. మహాసంగ్రామంలో పార్టీలకు పెద్ద సవాల్. ప్రజా కోర్టులో ఎవరు నెగ్గనున్నారు? మరాఠా గడ్డపై ఎన్నికల నగారం మోగింది. దేశంలో రెండో అతిపెద్ద శాసనసభ స్థానాలున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. యావత్తు దేశం చూపు ఇప్పుడు మరాఠా గడ్డ వైపే. శివసేన ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఆసక్తి నెలకొంది. ఇక్కడ రాజకీయాలు ఎక్కువగా స్థానిక అంశాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఎన్నికల వేళ అనూహ్య రాజకీయ మార్పులు పరిపాటే. ఏ పార్టీ కూడా ఒంటి చేత్తో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న దాఖలాలు పెద్దగా లేవు. పొత్తు రాజకీయాలకు పేరొందిన మహారాష్ట్రలో గడిచిన 2 ఏళ్లలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. ఇప్పుడు అసలైన శివసేన ఏది, సిసలైన ఎన్సీపీ ఏదో ప్రజలు తేల్చనున్నారు. మొత్తంగా ఇక్కడ 6 పార్టీలకు ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. బీజేపీ, శివసేన, ఎన్సీపీ, ఉద్ధవ్ శివసేన, శరత్ చంద్ర పవార్ ఎన్సీపీతో పాటు కాంగ్రెస్ కు కూడా ఇది అగ్నిపరీక్షే. చీలిక రాజకీయాలకు, మరాఠా కోటా రిజర్వేషన్ల అంశానికి, ప్రతిపక్ష పోరాటానికి ఈ ఎన్నికలు పరీక్ష నిలవనున్నాయి. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వాములుగా పోటీ చేసిన బీజేపీ, శివసేన ఏకంగా 41 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు కైవసం చేసుకోగా, శివసేన 23 చోట్ల పోటీ చేసి 18 సీట్లలో విజయాన్ని సాధించింది. కాంగ్రెస్, ఎన్సీపీ మరో 2 ప్రాంతీయ పార్టీలను కలుపుకొని బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క చోట గెలిచింది. ఎన్సీపీ 19 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి కేవలం 4 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక ఇతర పార్టీలైతే ఎన్డీఏ సునామీలో కొట్టుకుపోయాయి. అయితే ఇప్పుడు శివసేన, ఎన్సీపీ 2గా చీలిపోయాయి. ఒకటి ఎన్డీఏలో కొనసాగుతుండగా మరోటి మహాకూటమి వంచెన చేరాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసి మెజారిటీని దక్కించుకున్నాయి. మహావికాస్ అఘాడి పేరిట కలిసి బరిలో దిగిన కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతిపక్షానికే పరిమితమయ్యాయి. అధికార పంపకంపై బీజేపీ, శివసేన కుమ్ములాట చివరకు కూటమి నుంచి సేన వైదొలిగేందుకు దారితీసింది. శివసేనకు అఘాడి కూటమి సీఎం పదవి ఆఫర్ చేసింది. దీంతో ఆ కూటమిలో చేరి తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టారు పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. అయితే 100కు పైగా సీట్లను దక్కించుకున్న అధికారం దక్కకపోవడంతో శివసేనకు అదును చూసి షాక్ ఇచ్చింది బీజేపీ. పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలను చీల్చి వేరుకుంపటి పెట్టుకున్నారు ఏక్నాథ్ షిండే. బీజేపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఏక్నాథ్ షిండే. ఆ తర్వాత శివసేన పార్టీ గుర్తు షిండే వర్గానికే దక్కాయి. అటు ఎన్సీపీలోనూ అజిత్ పవార్ తిరుగుబావుట ఎగురవేశారు. ఎమ్మెల్యేలను చీల్చి అధికార సంకీర్ణంలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. ఎన్సీపీ పేరు, గుర్తు కూడా అజిత్ వర్గానికే దక్కడంతో శరద్ పవార్ కొత్త పేరు, గుర్తుతో పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా దశాబ్దాలుగా తమ పార్టీలో ఏకఛత్రాధిపత్యం వహించిన పవార్, ఠాక్రే కుటుంబాలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీలను చీల్చి శివసేన, ఎన్సీపీల అధికారిక హోదాను దక్కించుకున్న ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా కీలకమయ్యాయి. గత ఎన్నికల్లో అధికారానికి చేరుగా వచ్చి శివసేనతో విభేదాల కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బీజేపీకి గతంలో సుదీర్ఘకాలం మహారాష్ట్రలో అధికారం చెలాయించిన హస్తం పార్టీకి కూడా ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. మరాఠా గడ్డపై అసెంబ్లీ ఎన్నికలు 2 కూటముల మధ్య సాగనున్నాయి. బీజేపీ, శివసేన, ఎన్సీపీ ఆధ్వర్యంలోని మహాయుతి
ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీ ఆధ్వర్యంలోని మహావికాస్ అఘాడీగా ఉన్నాయి. రెండు కూటములు ఇంకా సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోలేదు. లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి 30 సీట్లు గెలుచుకుంది. బీజేపీ కూటమి కేవలం 17 సీట్లలోనే విజయాన్ని సాధించింది. లోక్సభ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికల పరిస్థితులు మరోలా ఉంటాయి. ఇందులో రాష్ట్ర స్థాయి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. లోక్సభ ఎన్నికలు ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోరు తర్వాత ఎన్డీఏ కూటములు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఇది. మహారాష్ట్రలో ఈసారి నేరుగా అధికారాన్ని దక్కించుకొని ప్రజా మద్దతు తమకే ఉందని నిరూపించుకునేందుకు బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి ప్రయత్నం చేస్తుంటే, పార్టీలో చీలికలతో కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందాలని కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ పట్టుదలతో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో పాటు మిత్రపక్షాల మధ్య సమన్వయం కూడా ఉండడంతో మహాయుతి కూటమి ఎన్నికలకు పగడ్బందీగా సిద్ధమైంది. దాదాపు 2.5 దశాబ్దాలుగా దేశ ఎన్నికల ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిన బీజేపీ ఈ ఎన్నిక కోసం ఎప్పుడో సన్నద్ధమైపోయింది. అటు కాంగ్రెస్ ఇప్పుడే మొదలు పెడుతుంది. ఈ రెండు కూటములకు మహారాష్ట్ర కీలకమైన రాష్ట్రం. మహారాష్ట్ర రాజకీయాల్లో గడిచిన 5 ఏళ్లలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో తమవే అసలైన శివసేన అని షిండే, అసలైన ఎన్సీపీ అజిత్ పవార్ అసెంబ్లీలో నిరూపించుకున్నారు. కానీ ఈ చీలికలు మహారాష్ట్ర ప్రజలకు నచ్చినట్లుంది. అందుకే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పాలక కూటమికి చుక్కెదురైంది. 48 లోక్సభ స్థానాలకు గాను మహాయుతికి 17 స్థానాలు దక్కితే, మహావికాస్ అఘాడీ 30 స్థానాలు నెగ్గి సత్తా చాటింది. కానీ ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికలతో ప్రజాకోర్టులో ఎవరికి మద్దతు ఉందనేది తేలిపోనుంది. కేంద్రంలో అధికారం, హర్యానా విజయం ఉత్సాహంతో మరాఠా గడ్డపై ప్రచారానికి సిద్ధమైంది బీజేపీ. మరాఠాల కోట ఉద్యమం, శివాజీ భారీ విగ్రహం కోరడంతో ప్రజల మనోభావాలు దెబ్బతినడం వంటి పరిణామాలు అధికార పక్షానికి కాస్త వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇటీవల ప్రారంభించిన కొత్త పథకాలు, రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తున్న నిధులతో కొత్త ప్రాజెక్టులు ఓట్లు కురిపిస్తాయని ఆశలు పెట్టుకుంది బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి. ఇప్పటికే హర్యానాలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఇటీవల సాధించిన విజయం కూటమిలో జోష్ నింపింది. మహారాష్ట్రలో కూడా హర్యానా ఫలితాలను పునరావృతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు మరాఠా గడ్డపై ఈసారి ఎలాగైనా జెండా పాతాలనుకుంటుంది మహావికాస్ అఘాడీ. శివసేన, ఎన్సీపీలో చీలికలతో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ పై మహారాష్ట్ర ప్రజలు సానుభూతిని కనబరుస్తున్నారని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. లోక్సభ ఎన్నికల్లో 48కి ఏకంగా 30 స్థానాలను గెలుచుకోవడం కాంగ్రెస్ కూటమిలో ఉత్సాహాన్ని నింపింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలను రిపీట్ చేయాలని పట్టుదలతో ఉంది. అయితే కాంగ్రెస్ కూటమికి సానుభూతి మినహా ఇతర బలమైన అంశాలు ఏవీ చూపించలేకపోతుంది. అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనేది కూడా స్పష్టంగా చెప్పలేకపోతుంది. దీంతో మహావికాస్ అఘాడీకి పెద్ద మైనస్ అని చెబుతున్నారు విశ్లేషకులు. దేశంలో రెండో అతిపెద్ద శాసనసభ స్థానాలున్న రాష్ట్రంగా నిలిచిన మహారాష్ట్రలో 288 స్థానాలు ఉన్నాయి. 403 స్థానాలతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 9.63 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్వేలో మహారాష్ట్రపై మిశ్రమ అంచనాలు వెలువడుతున్నా ఎక్కువ శాతం అధికార మహాయుతి కూటమికే మెజారిటీ సీట్లు కట్టబెట్టాయి. ఏది ఏమైనా మరాఠా గడ్డపై పోరు ఈసారి మామూలుగా కనిపించడం లేదు. చూడాలి మరి మరాఠా ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.